కాలమిస్ట్ ఈ జిమ్ కరోల్ వేసిన పరువు నష్టం కేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్ $8.33 కోట్ల చెల్లించాలంటూ సివిల్ జ్యూరీ ఇచ్చిన తీర్పును న్యూయార్క్ లోని ఫెడరల్ అపీల్స్ కోర్టు సమర్థించింది. ట్రంప్ చేసిన అపీల్స్ ను తోసిపుచ్చింది. జ్యూరీ పేర్కొన్న పరిహారం సహేతుకంగానే ఉందని సోమవారం రూలింగ్ వెలువరించింది. అధ్యక్షుడిగా తనకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపిందని, పరిహారం చెల్లించవలసిన అవసరం లేదంటూ ట్రంప్ చేసిన వాదనను తిరస్కరించింది. 1996లో మన్ హట్టన్ డిపార్ట్మెంటల్ స్టోర్ లో జిమ్ కరోల్ పై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై కోర్టు ఆయనకు $5 మిలియన్ జరిమానా విధించింది. గత డిసెంబర్ లో అపీల్స్ కోర్టు ఈ తీర్పును సమర్థించింది కూడా. అయితే సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పదే జిమ్ కరోల్ లక్ష్యంగా ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై ఆమె పరువు నష్టం కేసు వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం $733 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.